అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక రియల్ స్టార్ శ్రీహరి గారి గురించి అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి. శ్రీహరి గారు 1964 ఆగస్టు 15న యలమరలో జన్మించారు. శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మంచి వ్యక్తి. శ్రీహరి గారి తాత రఘుముద్రి అప్పలస్వామి గారికి 5 కుమారులు, 4 కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదుపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో 4వ కుమారుడు శ్రీహరి గారి తండ్రి సత్యనారాయణ గారు, తల్లిగారు సరస్వతి గారు. యలమరులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్ షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరి గారికి శ్రీనివాసరావు, శ్రీధర్ గారు అన్నదమ్ములు. 1977లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి గారు 7వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత గ్రామంలోని అరికరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు వచ్చారు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి గారు తప్పనిసరిగా వెళ్ళేవారు. యుక్త వయసు నుండే శారీరక దారుఢ్యంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు మన శ్రీహరి గారు. ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభనా థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభనా థియేటర్లో చూసేవారు. హైదరాబాద్లో నిర్వహించిన అనేక శారీరక దారుఢ్య పోటీల్లో పాల్గొని మిస్టర్ హైదరాబాద్గా 7 సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున 2 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు మన శ్రీహరి గారికి. 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టారు మన శ్రీహరి గారు. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిల్లై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ గేమ్ కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చివరి చిత్రం తుఫాన్. అదేనండి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో నటించారు. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 100 చిత్రాల్లో నటించారు. జిమ్నాస్టిక్స్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి గారు అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఆ రంగం వైపు అడుగులు వేశారు. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మనాయుడులో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించారు మన శ్రీహరి గారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, అయోధ్యరామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. పృథ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరాలో షేర్ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు శ్రీహరి గారు. అలాగే సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు మన శ్రీహరి గారు. డి, కింగ్, డాన్, సీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాల్లో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి. నిజ జీవితంలో హైదరాబాదీ తెలంగాణ యాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది. ఇక శ్రీహరి గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే శ్రీహరి గారు శాంతి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె అక్షర. 4 నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా
తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చల్ పరిధిలోని 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు మినరల్ వాటర్ అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేశారు మన రియల్ స్టార్ శ్రీహరి గారు. తన గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్ర స్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా యలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరి గారిని హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. ప్రభుదేవ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ర్యాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళిన శ్రీహరి గారు అక్కడ తీవ్ర అస్వస్థకు గురి అవడంతో వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 9, 2013న కాలేయ సంబంధిత వ్యాధి వలన ముంబైలో కన్నుమూశారు మన రియల్ స్టార్. ఆయన లేని లోటు మనకి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తే బాగుండి ఈ క్యారెక్టర్ అనే టైప్లో అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. నిజంగా అప్పట్లో ఒక హీమ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. అలా అయితే మెయింటైన్ చేసేవారు. ఫిజిక్ కానీ అదంతా కూడా, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక సంఘటన కూడా ఒక టైంలో అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట ఒక డైరెక్టరు. సో అది ఏంటి అంటే మాత్రం ఒక బస్సులో హైదరాబాద్ అయితే వస్తూ ఉందన్నమాట ఫ్యామిలీ. అయితే ఆ బస్సులో తాగేసి 2 వ్యక్తులు బాగా ఆడవాళ్ళని ఏడిపించడం అది జరుగుతూ ఉందన్నమాట. అప్పటికి వాళ్ళ హస్బెండ్ అయితే మాత్రం ఎదిరించినప్పటికీ ఆయన కూడా కొట్టడం జరిగింది. సో వెంటనే అక్కడి నుంచి ఒక ఫోన్ అయితే వచ్చిందనమాట ఒక ఆయనకి. ఏంటి అంటే ఇలా ఫ్యామిలీని ఏడిపిస్తున్నారే అంటే ఎన్నింటికి వస్తుంది బస్సు అని చెప్పి కనుక్కోవడం జరిగిందనమాట. పొద్దున్నే 4 గంటల సమయంలో వస్తుంది అంటే 4 గంటలకే ఒక పెద్ద కారులో ఒక పర్సన్ అయితే దిగి అలాగే లుంగీతో టీషర్ట్తో ఉండడం అయితే జరిగిందనమాట. సో ఆ ఏడిపించిన పర్సన్స్ దిగ్గానే ముందు వెనక చూడకుండా ముందు వాళ్ళని కొట్టేశారనమాట. ఆ ఫ్యామిలీని అయితే మొత్తంగా సేవ్ చేశారు. ఇంతకీ సేవ్ చేసిన పర్సన్ ఎవరు అంటే మన రియల్ స్టార్ శ్రీహరి గారు. సో అంత మంచి వ్యక్తి అనమాట ఆయన. సో అలాంటి వ్యక్తి లేకపోవడం అనేది నిజంగా బాధాకరం అనే చెప్పాలి. మరి ఆయన నటించిన చిత్రాలు తెలుసుకోవాలి కదా, సో రండి తెలుసుకుందాం. జగద్గురు ఆదిశంకర, తుఫాన్, యమహో యమ, తిక్క, ఆహనా పెళ్ళంట, బృందావనం, బ్రోకర్, డాన్ సీను, ఉల్లాసం, భైరవ, దాసన్న, మగధీర, రోమియో, శ్రీశైలం, సామ్రాజ్యం, వెట్టాయిక్కరన్, కింగ్, మేస్త్రి, సరోజ, పోరు, ప్రేమాభిషేకం, భద్రాద్రి, డి, వియ్యాలవారి కయ్యాలు, మహాలక్ష్మి, హనుమంతుడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మహానంది, ఒక్కడే, కేడీ నెంబర్ 1, గురి, శేషాద్రి నాయుడు, సింహాచలం, కూలి, భద్రాచలం, పరశురాం, పృథ్వీనారాయణ, కుబుసం, ప్రేమ దొంగ, అప్పారావుకి ఒక నెల తప్పింది, థ్యాంక్ యూ సుబ్బారావు, ఎవడ్రా రౌడీ, ఒరే తమ్ముడు, మా ఆయన సుందరయ్య, చెలియా చెలియా చిరుకోపమ, బాగున్నారా, శివాజీ, అయోధ్య రామయ్య, విజయరామరాజు, బలరాం, గణపతి, పోలీస్, సాంబయ్య, తెలంగాణ, తమిళ్, సముద్రం, రాజకుమారుడు, బొబ్బిలి వంశం, ప్రేమకు వేలాయరా, అల్లుడు గారు వచ్చారు, ప్రేయసి రావే, శ్రీరాములయ్య, ప్రేమంటే ఇదేరా, ఓ పనైపోతుంది బాబు, ఆవిడా మా ఆవిడే, బావగారు బాగున్నారా, సూర్యుడు, వైభవం, శుభవార్త, రాయుడు, పెళ్ళాడి చూపిస్తా, ప్రేమించుకుందామరా, ముద్దుల మొగుడు, బొబ్బిలి దొర, గోకులంలో సీత, వీడెవడండి బాబు, జై బజరంగబలి, రాముడొచ్చాడు, శ్రీకృష్ణార్జున విజయం, సాహసవీరుడు సాగరకన్య, అల్లుడా మజాక, తాజ్ మహల్, ఘరానా అల్లుడు, హలో బ్రదర్, స్ట్రీట్ ఫైటర్, దొరగారికి దొంగ పెళ్ళం, మేజర్ చంద్రకాంత్, ముఠామేస్త్రి, అల్లరి ప్రియుడు, కుంతీపుత్రుడు, ధర్మక్షేత్రం, భారతం, మా పిల్లై. ఇది తమిళ సినిమా అండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ అప్పటి పరిస్థితుల్ని అనుభవించటం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో ఇక ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా ఉండి ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము.
నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.